1987లో స్థాపించినటువంటి ఇడ్లీ సెంటర్ ఏకంగా దాదాపు ఇప్పటికీ 37 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఆ యాజమాన్యం అయితే చెప్తున్నది ప్రజల నమ్మకం, అందులో మేము అందిస్తున్నటువంటి క్వాలిటీ అయినటువంటి ఇడ్లీలు అనేది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో ఇన్ని రోజులు వాళ్ళు ఎలా కంటిన్యూ చేస్తున్నారు, అందులో ప్రజల వద్ద నుంచి ఎలాంటి నమ్మకం భరోసా కలిగి ఉన్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇడ్లీ రామయ్యగా పేరు పొందినటువంటి రామయ్య గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్, నమస్తే సార్. మీరు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు స్థాపించారు సార్? 1987లో నేను పెట్టినప్పుడు రేటు విలువ పెట్టాను. ఇప్పటి నుంచి చిన్నగా మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టినప్పుడు రూపాయికి 4 ఇడ్లీలు నేను మొదలుపెట్టినప్పుడు. అప్పటి నుంచి ఇట్లే కష్టపడి పని చేసుకుంటూ సాగి ఇన్ని సంవత్సరాలు అయింది. ఎలా ఉంది ప్రజల వైపు నుంచి కావచ్చు, ఇలాంటి మీ సర్వీస్ కావచ్చు? మీరు చూస్తున్నారు నా కస్టమర్స్. రామ్నగర్లో అప్పుడు నేను ఒకటే వింటాను, కానీ ఈ పొద్దు ఎన్నో హోటల్స్ ఉన్నాయి. అయినా కూడా నా హోటల్ మాత్రం ఎప్పటికీ వ్యాపారం తగ్గదు. నా కస్టమర్స్ నన్ను ఆదరిస్తూనే ఉండాలి. అంటే ఎందుకు, ఎలా చెప్తారు సార్? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు, ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం పెట్టిన తర్వాత ఇంకో సంవత్సరానికి కనిపించని ఫుడ్ సెక్షన్ చాలా చూస్తున్నాం. మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే నేను సొంతంగా తయారు చేసుకుంటాను. నేను పూర్తిగా పని వాళ్ళ మీద ఆధారపడకోకుండా నేను ఇడ్లీ కానీ వడ కానీ నేను సొంతంగా నేనే తయారు చేసుకుంటాను. కాబట్టి పూర్తి వాళ్ళ మీద ఆధారపడదు. పూర్తి వర్కర్స్ మీద ఆధారపడినట్లయితే హోటల్స్ నిలబడవు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో వర్కర్స్ దొరకడం చాలా కష్టం. ఇన్ని రోజులు మీరు ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల మన్ననలు పొందారంటే ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏంటి? నేను ఏదైనా సరే ఐటమ్స్ అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటాను. ఉద్దిగాలు కావచ్చు, రవ్వ కావచ్చు, ఏదైనా సరే. నేను నీళ్లు కూడా మినరల్ వాటర్ వాడతాను రవ్వ కలపడానికి. తర్వాత గ్రైండర్ దగ్గర కావచ్చు, చట్నీ కానీ ఏదైనా సరే నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటాను. నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా సరే నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ కస్టమర్స్ వస్తాను తొందరగా పంపించడం. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చే ఈ రేట్లు అనంతపురం ఎవరు ఇవ్వరు. ఇది కూడా నేను 10 రూపాయలు ఇస్తాను, ఇది 10 రూపాయలు ఇస్తాను. కానీ ఒకప్పుడు నా దగ్గర సాంబార్ ఉండేది కాదు. నేను ఇప్పుడు సాంబార్ పెట్టాను, దానికి 10 రూపీస్ మాత్రం నేను ఛార్జ్ తీసుకుంటాను. ఈ విధంగా నేను రామ్నగర్ నుంచే కాకుండా ఎక్కడి నుంచి కూడా నా దగ్గరకు వస్తాను. ఓల్డ్ టౌన్ నుంచి వస్తాను. తర్వాత బళ్ళారి నుంచి బెంగళూరు పోయే వాళ్ళు కూడా నా దగ్గర టిఫిన్ చేసుకొని పోతారు. తర్వాత వచ్చి ఇక్కడ కర్నూలు నుంచి బెంగళూరు పోయే వాళ్ళు మీరు చూస్తుంటారు. ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళని. ఎందుకు అంటే క్వాలిటీ. ఇప్పుడు మేము చేస్తున్నాం చూడండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఈ రోజు కూడా మాకు వ్యాపారం తగ్గకోకుండా నా కస్టమర్స్ ఆదరిస్తున్నారు అంటే క్వాలిటీ, రీజనబుల్ రేట్స్, నీట్నెస్. మీరు లోపల చూడండి ఒకసారి, కూర్చోవడానికి 50 మంది కూర్చోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడే కానీ గ్రైండర్ల దగ్గర కావచ్చు, లోపల వాష్ చేసే చోట కావచ్చు, ఎక్కడైనా సరే నీట్గా ఉంటుంది. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి నా దగ్గర. ప్లస్ క్వాలిటీ ఉంటుంది. దానికోసం నన్ను ఇక్కడ ఈ టౌన్లో నన్ను ఆదరిస్తున్నారు. మొత్తం రామ్నగరే కాకుండా ఎక్కడి నుంచో నా దగ్గరకు వస్తారు టిఫిన్కి. అంటే ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు మీరు పిండి ఆడించుకోవడం కూడా, ఎందుకంటే మిగిలితే మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి చాలా చోట్ల. అవును, నా దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా వ్యాపారం తగ్గి ఏదైనా మిగిలిందంటే దాన్ని పారేస్తాను. అది ఏదైనా కావచ్చు, వడపిండి కావచ్చు, ఇడ్లీ పిండి కావచ్చు, దోశ పిండి కావచ్చు, సాంబార్ కావచ్చు, ఏదైనా సరే. ఉదయమే ఉంటుంది, సాయంత్రం ఫ్రెష్గా తయారు చేస్తాను. ప్రతిదీ కూడా ఏది మిగిలిన. అలాగే మీరు మధ్యాహ్నం కూడా మీరు చూసినట్లయితే మధ్యాహ్నం భోజనం ఉంటుంది మా దగ్గర. ప్లస్ రాగి ముద్ద చాలా ఫేమస్ మా దగ్గర. అది కూడా మేము 50 రూపాయలే పెట్టాం. రాగి ముద్ద కూడా హెల్తీ ఫుడ్. దాంట్లో మేము 3 ఐటమ్స్ ఇస్తాం. మా దగ్గర పాలు కూడా మేము పల్లె నుంచి తెప్పిస్తాం. తోడేస్తాం మేము పాలు. డైరీ పెరుగు వాడం మేము. కుండ పెరుగు ఇస్తాం. భోజనానికి కావచ్చు, తర్వాత ఇప్పుడు ముద్దలే కావచ్చు, దేనికైనా సరే మంచి ఐటమ్స్ ఇస్తాం. మేము తీసుకున్న పాలు కూడా 70 రూపాయల పైన ఉంటుంది పాలు.
అట్లా మధ్యాహ్నం మీరు ఒకసారి గమనించండి, చాలా బిజీగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కానీ, తర్వాత కర్రీస్ ఇస్తాం కానీ, కర్రీస్ కూడా మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఉంటుంది. పప్పు కానీ, రసం కానీ, ఏదైనా సరే. ఇప్పుడు ఉదయం టిఫిన్ కానీ, సాయంత్రం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ. మధ్యాహ్నం భోజనం లేదు 3-4 ఐటమ్స్ పెట్టింటాం. భోజనంలే కాకుండా చపాతీలేక 3 ఐటమ్స్ ఇస్తాం, ముద్దలేక 4 ఐటమ్స్ ఇస్తాం. ఇట్లా ప్రతిదీ మేము దగ్గరుండి దీన్ని శ్రద్ధగా చూసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కూడా దాదాపు 37 సంవత్సరాలతో నేను హోటల్ పెట్టి 37 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఆదరణ తగ్గిపోకుండా నేను మెయింటైన్ చేస్తున్నానంటే ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. కేవలం వర్కర్స్ మీద ఆధారపడుకోకుండా మేము సొంతంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు కూడా మీరు గమనిస్తున్నాం, మా వ్యాపారం తగ్గకోకుండా జరుగుతూ ఉంది. ఇదే మా విజయరాశం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, రీజనబుల్ రేట్స్, నీట్నెస్. అంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టినప్పుడు ఇడ్లీ రేట్ ఎలా ఉండేది, ఈ రోజు ఎంత రేట్ ఉంది, ఎంత ఇస్తున్నారు మీరు కస్టమర్స్? నేను ఆ రోజు ఇడ్లీ మొదలుపెట్టిన రోజు రూపాయికి 4 ఇడ్లీ, అంటే పావులా ఉన్నది 87లో. నేను మొదలుపెట్టినప్పుడు రూపాయికి 4 ఇడ్లీలు, అంటే పావులా ఇడ్లీ. ఈరోజు 10 రూపాయలు ఇడ్లీ, 10 రూపాయలు 2 ఇడ్లీ కూడా 40 రూపాయలు తీసుకుంటున్నాం సాంబార్తో. ఆ రోజు రేట్లు వేరు, ఈ రోజు రేట్లు వేరు. అంటే ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులంతా కూడా కష్టపడతారు. అవును. ఎంతమంది మీరు కుటుంబం? నేను, నా కొడుకు, నా భార్య. ఈ అబ్బాయి నా కొడుకు, ఆ అబ్బాయి కొడుకు క్యాష్లో ఉంటాడు ఉదయం సాయంత్రం. మధ్యాహ్నం మరి నా భార్య వస్తుంది, ఆమె క్యాష్లో చూసుకుంటుంది. నేను టోటల్ మెయింటెనెన్స్ నేను చేసుకుంటూ సరుకులు, తర్వాత ఉదయం వచ్చి నేను వడ వేసుకుంటాను. వడ వేసుకొని కాసేపు ఇడ్లీ కాడ ఉండి నేను 9-9:30 దాకా డ్యూటీ చేసి నేను రెస్ట్కి వెళ్ళిపోతాను. మా అబ్బాయి 2 పూట్ల చూసుకుంటాను. తర్వాత మధ్యాహ్నం నా భార్య వస్తుంది, ఆమె మధ్యాహ్నం ఆమె మెయింటైన్ చేస్తుంది క్యాష్. ఆ విధంగా ఇప్పుడు అప్పుడులో నేను ఒక్కనే మెయింటైన్ చేసేవాడిని. ఈరోజు నా అబ్బాయి కూడా ఉన్నాడు, అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి బీటెక్ చేశాడు. అట్లా ఆ అబ్బాయికి ఎక్కడ జాబ్ పోకోకుండా ఇక్కడే మన దగ్గర 18 మందికి మనం లేబర్ ఇస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఆ అబ్బాయి కూడా అక్కడ పోకోకుండా జాబ్ కోసం దీన్నే మెయింటైన్ చేస్తున్నాడు హోటల్ని. అంటే ఇప్పుడు ఒకటి రామయ్య కాస్త ఇడ్లీ రామయ్యగా మారాడు అంటే మీరు ఇచ్చే క్వాలిటీ వల్లేనా? అంతే కదా. మళ్ళీ మనం పెట్టినప్పుడు ఫస్ట్ ఏం లేదు. ఇప్పుడు మా ఇంటి పేరు ముద్దపాట అయితే ఆ ఇంటి పేరు మర్చిపోయి ఇప్పుడు ఇడ్లీ రామయ్యగా పేరు వచ్చేసింది. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇడ్లీ రామయ్య అంటే మేము సీరియస్ అవుతాండి, కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి చోట ఇడ్లీ రామయ్య అనేది పేరు పడిపోయింది. రామయ్య అంటే చాలా మంది ఉన్నారు, కానీ ఇడ్లీ రామయ్య అంటే అనంతపూర్లో ఎక్కడ పోయినా కూడా నేను గుర్తుకొస్తాను ఇడ్లీ రామయ్య అనేది. మీకు మీ ఇడ్లీ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందంటారా? అంతే కదా. మళ్ళీ మీ ఇంటి పేరును సైతం మార్చి ఇడ్లీ రామయ్యగా వచ్చేసింది. మా ఇంటి పేరు మా బంధువులకు మాత్రం మా ఇంటి పేరు తెలుసు, కానీ చాలామంది అంతా ఇడ్లీ రామయ్య గారిని పిలుస్తారు. ఏంటంటే 37 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నాం కాబట్టి ఆ పేరు వచ్చేసింది. ఇప్పుడు చాలా మంది కూడా సర్వీస్ చేస్తుంటారు మీకు, మీ హోటల్కి వచ్చే వాళ్ళకి, బీద వాళ్ళకి. అది అవునండి. ఏంటి అది రీజన్ ఏంటి? నాకు మొదటి నుంచి కూడా నాకు అది అలవాటు ఉందండి. నేను మొదటి నుంచి కూడా వృద్ధాశ్రమాలు దాదాపుగా 2-3 వృద్ధాశ్రమాలకి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు వాళ్ళకి ఏమేం కావాలో బెడ్షీట్లు కావచ్చు, బట్టలు కావచ్చు, రైస్, ఇలాంటివన్నీ నేను అందజేస్తుంటాను. కానీ ఈ మధ్య ఒక ఆశ్రమం వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు టిఫిన్ అడిగారు. దానివల్ల నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి 30 మంది ఉంటారు. 30 మంది ప్రతిరోజు నేను టిఫిన్ అందిస్తాను. ప్రతిరోజు దాదాపుగా బిల్లు 1000 నుంచి 1200 అవుతుంది. వాళ్ళకి 14-15 సంవత్సరాల నుంచి ఫ్రీగా అందజేస్తున్నాను నేను. తర్వాత మధ్యాహ్నం పూట కూడా ఎవరన్నా వికలాంగులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏది కావాలంటే అడిగిస్తాను. నేను ఫోన్ చేస్తారా లేదా ముద్ద తింటారా అని చెప్పి అడిగిస్తాను. ఎందుకంటే నేను అదే పని సపరేట్గా ఏం తయారు చేయను. అదే నేను 30 మందికి ముసలి ఇస్తున్నానంటే ఇడ్లీ రవ్వ 2 కేజీలు ఎక్కువ వేసుకున్నారంటే వాళ్ళు 30 మంది తింటారు. వాళ్ళ 30 మందికి నేను కడుపు నింపిన వాడిని అవుతాను. కేవలం వ్యాపారం ఒకటే కాకుండా మనకు చేతనైన సహాయం చేయాలనుకునే పద్ధతి నాది. ఇట్లాంటి కొన్ని సేవా కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు గతంలో పార్టీలో ఉండేవారు, ఇప్పుడు ఏంటి అసలు మీరు రాజకీయాలు పూర్తిగా స్వస్తి పలికినట్టేనా ఏంటి? లేదండి, నేను రాజకీయాలు ఉంటున్నాను. మా పార్టీ ఎట్లా అంటే ఎలక్షన్ టైంలో మాత్రం మాట్లాడిస్తారు, మిగతా టైంలో మాట్లాడరు. నేను దాదాపుగా 6-7 ఏళ్ళ కిందట పూర్తి టైం రాజకీయాల్లో ఉండేవాడిని. అంటే ఏ కార్యక్రమానికి పాల్గొనేవాడిని.
కానీ ఈ మధ్య హోటల్ బిజీ అయ్యడం ఒకటి, తర్వాత సరిగా పలకరించే నాయకులు లేరు. ఇంతకుముందు మా నాయకులు లేరు. కానీ ఇప్పుడు ఈ దగ్గుపాటి ప్రసాద్ వచ్చిన తర్వాత నేను యాక్టివ్గానే ఉంటున్నాను. అంటే ఏమంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద కార్యక్రమాలు ఏమి ఉండవు, అన్ని అధికారిక పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. అదే అపోజిషన్లో ఉన్నట్లయితే కన్నా జనాలను పిలుచుకోవాలి. నేను ఇక్కడ నుంచి ఒకప్పుడు గేట్ కాడ నుంచి రుద్రంపేట వరకు మొత్తం కార్యక్రమాలు నేనే నడిపేవాడిని. అది ఎంతన్నా ఖర్చు కావచ్చు. దాదాపుగా నేను ఇంతవరకు ఒక 60-70 లక్షలు నేను పార్టీ కోసం ఖర్చు పెట్టింటాను. నేను విలువైన సమయాన్ని రామ్నగర్లో విలువైన సమయాన్ని నేను పోగొట్టుకున్నాను. తర్వాత వచ్చి 3 నుంచి 4 కేసులు నేను కోర్టు చుట్టూ తిరిగినాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేసులు. రామారావు భర్తరావు పైన కూడా నా మీద కేసు, అప్పుడు కూడా తిరిగినాను చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడు కూడా నాకు పార్టీ అంటే చాలా అయిపోయినా, పార్టీ కోసం నేను పనిచేస్తున్నాను. ఈ పొద్దు కూడా ప్రసాద్ నాకు ఒక పిలిపిస్తే నేను ఏ కార్యక్రమానికైనా నేను హాజరవ్వడానికి సిద్ధంగా ఉంటాను. అంటే మీ ఇడ్లీ సెంటర్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మా హోటల్ ఉదయం 6 గంటలకు మొదలవుతుంది, నైట్ 10 వరకు ఉంటుంది. ఉదయం టిఫిన్ ఉంటుంది, సాయంత్రం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం అంతా మిల్స్ ముద్ద చపాతీ ఇట్లాంటి ఐటమ్స్ మధ్యాహ్నం కూడా. ఎలా ఇంకా రాబోయే కాలంలో ఎలా నిర్వహించాలనుకుంటున్నారు మీ ఇడ్లీ సెంటర్? ఇదే ఇడ్లీ సెంటరు, దీన్ని నిలబెట్టుకోవాలి అంతే. నేను ఈ రోజు కూడా నేను ఎందుకు పనిచేస్తున్నాను అంటే వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ ఉన్నా కూడా నేను ఎందుకు పనిచేస్తున్నానంటే కష్టపడి ఈ స్థాయికి నేను తీసుకొని వచ్చినాను. దీన్ని కేవలం లాభం కోసం చూడకూడదు. ఒక పేరు వచ్చింది ఈ హోటల్లో, ఈ పేరు నిలబెట్టుకోవాలా అన్న ఉద్దేశంతోనే, ఈ క్వాలిటీ కోసమే. సేమ్ ఇట్లా ఇచ్చేవాళ్ళు వర్కర్స్ ఉన్నా సరే నేనెందుకు చేస్తున్నానంటే కష్టపడి ఈ స్థాయికి వచ్చినాను. నాకు 2 పిల్లలైతే 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినాను. ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, అల్లుడు అమెరికాలో ఉంటాడు. నేను స్థిరపడ్డాను. అయినా సరే నేను ఈ వృత్తి మర్చిపోకూడదు. దీని మీద కష్టపడి నేను స్థాయికి వచ్చాను కాబట్టి నేను దీన్ని మర్చిపోకుండా ఈ పని నేను చేసుకుంటున్నాను. నేను చేసుకుంటూ దాదాపుగా నేను 18 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. అంటే మొదట్లో మీరు ఎన్ని కేజీలు ఇడ్లీలు ఇడ్లీ చేసేవారు పిండి? ఆ రోజుల్లో చాలా తక్కువగా వేసేవాడిని. ఇప్పుడు ఎలా? అంతా 2 కేజీలు 3 కేజీలు వేసేవాళ్ళం. కానీ రోజు 25 నుంచి 30 కేజీలు ఇడ్లీ పిండి వేస్తాం. దోసపిండి కూడా అంతే, 25 నుంచి 30 కేజీలు దోసపిండి వేస్తాం ప్రతిరోజు. మధ్యాహ్నం మిల్స్ కూడా అంతే, దాదాపు 30 నుంచి 35 కేజీలు రైస్ వేస్తాం. మరి ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు ఇడ్లీ రామయ్య దీనికి? ఎందుకంటే గతంలో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇంత పేరు ఇంత స్థాయిలో, ఎందుకంటే ప్రజల మన్ననలు పొందుతారని ఇడ్లీ రామయ్య అది ఊహించారా అసలు? నేను అనుకోలేదండి ఈ విధంగా. ఎందుకంటే నేను హోటల్లో చాలా చూస్తుంటాను కదా, ఏ హోటల్ పెట్టినప్పుడు కొద్ది రోజులే ఉంటాయి, ఏవి కూడా ఇంత లాంగ్ టైం ఏవి ఉండవు. కానీ నేను ఈ స్థాయికి వస్తుందని, ఇంత పేరు వస్తుందని కానీ, నేను ఇంట్లో ఇట్లా స్థిరపడతానని కానీ నేను అనుకోలే. ఎందుకంటే మధ్యలో నేను రాజకీయాల్లో చాలా టైం అంతా ఎక్కువ రాజకీయాలకి పోయినాను. ఆ రోజుల్లో ఆ రాజకీయాల్లో పోయినా కూడా దీన్ని వదిలిపెట్టలేదు. నేను దీన్ని వదిలిపెట్టుకోకుండా ఉన్నాను కాబట్టి ఈ పొద్దు నేను నా ఫ్యామిలీ నేను హాయిగా ఉంటున్నాను. లేదంటే పూర్తయిన దాన్ని నమ్ముకున్నానంటే నేను అసలు నా హోటల్ ఉండేది కాదు ఈరోజు. కాబట్టి ఇప్పుడు కూడా నేను అనుకునేది ఒకటే, ఇంత పేరు వచ్చిన ఈ హోటల్లో నేను నిలబెట్టుకోవాలి. నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ హోటలే పైకి తీసుకొని వచ్చింది. కాబట్టి దీన్ని మర్చిపోకుండా నేను పని చేసుకోవాలనుకుంటున్నాను. మరి అట్లయితే ఖచ్చితంగా మీరు రాబోయే కాలంలో ఎన్ని సంవత్సరాలైనా కంటిన్యూ చేస్తూనే ముఖ్యంగా క్వాలిటీ దగ్గర ఏమాత్రం రాజీ పడకుండా ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అంతేనండి. ఇప్పుడు కొద్దిగా తగ్గించుకున్నా వర్క్ కూడా నేను, ఎందుకంటే వర్కర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గించుకున్నాను నేను. దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తాను. తర్వాత మీరు రాజకీయాల గురించి అడిగినారు. రాజకీయాలు కూడా నేను రెడీగా ఉన్నానండి. ఇప్పుడు నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ప్లస్ ఇంకోటి ప్రసాద్ కూడా నాకు సపోర్ట్గా ఉన్నాడు. ఎమ్మెల్యే ప్రసాద్ ఎప్పుడు పోయినా బాగా మాట్లాడిస్తాడు. తర్వాత ఏదైనా పని ఉన్నా సరే నాకు ప్రసాద్ చేసి పెడతాడు. కాబట్టి ఇప్పటి నుంచి రాబో రోజుల్లో కూడా కొంచెం నేను రాజకీయంగా అంత యాక్టివ్గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను. ఇది చూడొచ్చు మనం ఈరోజు అనంతపూర్లో రామయ్య కాస్త ఇడ్లీ రామయ్యగా మారినటువంటి నేపథ్యం. ముఖ్యంగా దాదాపు 37 సంవత్సరాలు ఇడ్లీ సెంటర్ని నడుపుతూ నిర్విరామంగా, ముఖ్యంగా అతను చెప్తున్నది ఒకటే, ఏదైందంటే క్వాలిటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే నాకు ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఈ హోటల్ని మెయింటైన్ చేసే అవకాశం దక్కిందని ఒకవైపు చెప్తూనే, మరోవైపు ఇది కంటిన్యూ చేస్తాం. మా కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో కష్టపడతాం కాబట్టి ముఖ్యంగా నీట్నెస్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు మాకు, ఎందుకంటే ఇడ్లీ రామయ్యకి పేరు రావడానికి ప్రధాన కారణం మాకు క్వాలిటీ మెయింటైన్ చేయడం, అందులో నీట్నెస్ మెయింటైన్ చేయడం. కాబట్టి ఇది కంటిన్యూ చేస్తామని చెప్పి, మరోవైపు రాజకీయాల్లో కూడా నేను కొన్నాళ్ళు కొనసాగినప్పటికీ ప్రస్తుతానికి అయితే మాత్రం నేను యాక్టివ్గా ఏదైనా
ప్రస్తుత ఎమ్మెల్యే నాకు సపోర్ట్గా నిలిచినటువంటి నేపథ్యం ఏదైనా పిలిస్తే పార్టీ కార్యక్రమాలకి ముందుకు వెళ్తారని ఒకవైపు చెప్తూనే మరోవైపు గతంలో పార్టీ కోసం కూడా కేసులు నమోదైనాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం మొత్తానికి అయితే మాత్రం ఇడ్లీ రామయ్యగా వచ్చినటువంటి గుర్తింపును కొనసాగించడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము నిర్విరామంగా కృషి చేస్తాము అని చెప్పేసి ఇడ్లీ రామయ్య చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.